ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वैराग्यविद्या निजभक्तियोगा शिक्षार्थमेकः पुरुषः पुराणः श्रीकृष्णचैतन्यशरीरधारी कृपाम्बुधेर्यस्तम् अहं प्रपद्ये। नमो विष्णुपादाय कृष्णप्रेस्थाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। సో, ఈరోజు మనం కొత్త టాపిక్కు భక్తి యోగం గురించి. ఆహ్, ఎక్కడి నుంచి ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా అందరూ కూడా ఆఖరికి ఆ భక్తి యోగాకే రీచ్ అవ్వాలి, చేరుకోవాలనమాట. రకరకాల యోగాలున్నాయి. యోగాల్లో రకాలున్నాయన్నమాట. సో, భగవద్గీత ఈ రకరకాలటువంటి వివిధ రకాలటువంటి యోగాని నిచ్చెన కింద ఆహ్, అంచనా వేస్తుందనమాట. నిచ్చెనతో పోలుస్తున్నారనమాట. ఆ నిచ్చెనకి ఒక్కొక్క మెట్టుంటది. ఆఖరి మెట్టు ఆ నిచ్చెనలోని ఆఖరి మెట్టెప్పుడూ కూడా భక్తి యోగా అనమాట. అంటే ఆ మెట్టు ఎక్కిన తర్వాతే మనకి భగవంతుడు లభిస్తారనమాట. అప్పుడు భగవంతుడిని కలిసే అవకాశం ఉంటది. కాబట్టి అన్నిటికన్నా గొప్పదైనది, అన్నిటికన్నా అతీతమైనది భక్తి యోగం అనమాట. ఇంతకుముందు మీకు చెప్పాను మిగతా క్లాసుల్లోని ఎలాగా ఈ పురాణాలు అంటే తమో గుణంలోనున్నటువంటి వాడు కూడా ఒక భక్తుడి కింద అవ్వటానికి ఆహ్, సహాయం చేస్తదనమాట. ఏ స్టేజ్‌లో ఉన్నా మనం ఎంత లో స్టేజ్‌లో ఉన్నా అక్కడి నుంచి దిశలుగా ఒక్కొక్క మెట్టు నెక్స్ట్ అలా వేసుకుంటూ ఎలాగా మనం భగవంతుడు చేరుకోవాలని అన్ని రకాలుగా తమో గుణంలోని, తర్వాత రజోగుణంలోని, ఆ తర్వాత సత్వగుణంలోని పురాణాలు. మరి దీనికంట ఈ 3 గుణాల కన్నా ఈ పురాణాల కంట అన్నిటికన్నా గొప్ప గ్రంథము భగవద్గీత, శ్రీమద్ భాగవతము. ఈ రెండిటిని మనం సరిగా అర్థం చేసుకోవాలనమాట. కాబట్టి ఇదంతా నిచ్చెన. యోగా అంటే భక్తి యోగా అని అర్థం అనమాట. అంటే యోగా అనే అర్థమే భక్తి యోగా. యోగా అంటే యోగా ఆసనాలు కాదు, ప్రాణాయామ కాదు. యోగా అంటే మిగతా అన్ని రకాలటువంటి యోగాలు. ఎన్ని రకాలున్నాయో అవన్నీ కూడా ఈ గమ్యానికి చేరుకోవడానికి భక్తి యోగా అనేటటువంటి మెట్టు దగ్గరికి చేరుకోవడానికి ఇవన్నీ కూడా వేరు వేరు దిశలనమాట. కాబట్టి కర్మయోగం నుంచి మొదలుపెట్టి చేరుకోవాల్సింది భక్తి యోగా అనమాట. ఈ మధ్యలో ఈ ఆత్మ సాక్షాత్కారం చేసుకోవడానికి ఈ యోగాలన్నిటిని కూడా అంచెలంచెలుగా మనం దాటుకుంటూ వెళ్ళాలనమాట. కర్మయోగం అంటే ఆహ్ కర్మయోగం అంటే భగవంతుడిని ఆరాధన చేయడం. భగవంతుడిని ఆరాధన చేయడం. భగవంతుడు చెప్పినటువంటిగా వాళ్ళ జీవితాన్ని నడుపుకుంటూ వచ్చిన ఫలితాన్ని ఆనందించడం అన్నమాట. అంటే ఫలితం కావాలి. కానీ ఆహ్, వాడికి నచ్చినట్టుగా వాడు చేయడు. శాస్త్రాల్లో ఎలా ఉన్నాయో భగవంతుడు ఏం చెప్పాడో ఆ ప్రకారంగా ఆహ్, నియమాల్ని పాటిస్తూ శాస్త్రాల్లో ఉన్న నియమాల్ని పాటిస్తూ చేయటాన్ని దాన్ని కర్మయోగ అంటారనమాట. ఇదే కర్మయోగం చెయ్యగా దానికి జ్ఞానాన్ని కలిపితే, వైరాగ్యాన్ని కలిపితే దాన్ని జ్ఞానయోగ అంటారనమాట. అంటే నెక్స్ట్ స్టెప్ అనమాట. సరే ఇక్కడితోనెందుకు ఆగిపోవడం, నెక్స్ట్ లెవెల్ ఏంటి అని ఇంకా తెలుసుకోవడానికి కుతూహలాన్ని చూపిస్తారనమాట. ఆరాటన ఉంటదనమాట. భగవంతుని గురించి తెలుసుకోవాలి, ఇంకా ఏం చెప్పారని. అందుకే ఈ కర్మయోగాకి జ్ఞానాన్ని కలిపితే, వైరాగ్యాన్ని కలిపితే అది జ్ఞానయోగం అవుతుందనమాట. ఇదే జ్ఞానయోగానికి భగవంతుడి పైన ధ్యానాన్ని కలిపితే, ధ్యానం ఆహ్, పెరిగితే దాన్ని అష్టాంగ యోగ అంటారనమాట.
ఆ తర్వాత ఈ అష్టాంగ యోగాన్ని దాటుకున్న తర్వాత అప్పుడు భగవంతుని మీద ప్రేమ పుడుతుందనమాట. దానిని భక్తి యోగా అంటాం అనమాట. అంటే చూడండి కర్మయోగ, తర్వాత జ్ఞానయోగ, తర్వాత ఆహ్, ధ్యాన యోగ అంటే అష్టాంగ యోగంలో ఒక భాగం ధ్యాన యోగం. ధ్యాన యోగ. ధ్యానం తర్వాత భక్తి యోగ. అంటే భగవంతుడి పైన మనకి ప్రేమ కలగాలంటే ఇలాగ ఒక్కొక్క మెట్టు కర్మయోగ. అది దాటిన తర్వాత ఇంకొక మెట్టు జ్ఞానయోగం. దానికి మరికొంత ధ్యానాన్ని కలిపి అష్టాంగ యోగం. ఆ! ఆ తర్వాత దానికి ప్రేమను కలిపితే అది భక్తి యోగా అవుతుందనమాట. కాబట్టి మనం ఏ మెట్టు నుంచి మొదలుపెట్టినా చివరికి చేరుకోవాల్సింది భక్తి యోగం. భక్తి యోగం లేకుండా భగవంతుని మనం చేరుకోలేమనమాట. సో, యోగా అంటే సర్కస్ ఏం కాదది. ఆసనాలు, విన్యాసాలు చేసేది కాదు. ఆహ్, ము ముక్కుతో గాలి పీల్చుకునే ప్రాణాయామం కాదనమాట. యోగా అంటే దాని మీనింగే, అర్థం. భక్తి యోగా అని అర్థం అనమాట. సో, ఈ విషయమై కృష్ణుడు 6వ చాప్టర్ అంటే ధ్యాన యోగం. 6వ అధ్యాయంలో 41 శ్లోకంలో చెప్తున్నారు. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. అంటే కృష్ణుడు ఏం చెప్తున్నారంటే రకరకాల యోగులున్నారు. వేరు వేరు స్థాయిల్లోని ఉన్నారు యోగిలు. కానీ ఎవరైతే నా మీద గొప్ప శ్రద్ధ కలిగి ఉన్నవారో, ఎప్పుడూ నా 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 గురించే ఆలోచిస్తున్నారో, నన్నే మననం చేసుకుంటున్నారో, నా నామాన్నే స్మరిస్తున్నారో, ఎవరైతే నాకు భక్తి సేవలు అందిస్తున్నారో, వాడు నా యొక్క గొప్ప స్నేహితుడు. అందరి యోగుల కంటే గొప్ప యోగి అని చెప్తున్నారు. అంటే భగవంతుడు చెప్తున్నారనమాట. అన్ కృష్ణుడు భగవద్గీతలో చెప్పినటువంటి బోధనలోని సారాంశం ఏటంటే, మనిషి అన్నవాడు ప్రతి ఒక్కడు కూడా ఒక యోగి అవ్వాలి. అంటే ఆడవాళ్ళు, మగవారు, శూద్రులు, బ్రాహ్మణులు, క్షత్రియులు, సన్యాసి, గృహస్థ ఇలాంటివేవి భేదాలు లేకుండా వాడు మనిషైతే చాలనమాట. ఆ మనిషి ఖచ్చితంగా యోగి అవ్వాలనమాట. ఇదే మనిషి యొక్క ధ్యేయం అని చెప్తున్నారనమాట. యోగా యో అంటే ఆహ్, యోగా అంటే అంటే భగవంతుడనమాట దాని అర్థం. యో అంటే యూనియన్ అనమాట. అంటే భగవంతుడిని చేరుకోవడాన్ని. ఆహ్, భగవంతుడిలో మనల్ని కలుపుకోవడాన్ని అంటే యూనియన్ అనమాట. అంటే మనకి చైతన్యం ఉన్నది. మన చైతన్యం మన వ్యక్తిత్వం ఒక రకంగా ఉంటది. ప్రతి ఒక్క మనిషిలోని చైతన్యం ఉంటది. అలాగే భగవంతుడిది అపారమైనటువంటిది చైతన్యం ఆయనది. మన చైతన్యాన్ని భగవంతుని యొక్క చైతన్యంలోకి అనుగుణంగా ఆహ్, దాన్ని మలుచుకోవడాన్నే యోగా అంటాం అనమాట. అంటే భగవంతుని ప్రేమకి ఏదైతే అనుగుణంగా ఉంటాదో, భగవంతుడిని కలవటం కోసం ఏ పనులు చేస్తే, ఏ జ్ఞానమైతే ఉంటదో అనుగుణంగా ఆ రకమైనటువంటి పనుల్ని మనం చేసేటప్పుడు దాన్ని మనం యోగి అని అనొచ్చనమాట. కర్మయోగి భగవంతుని కోసమే పని చేస్తారనమాట. ఆహ్, ఏమి సెల్ఫిష్ కోరికేమీ ఉండదనమాట. అంటే నా కోసమే అన్నట్టుండదు. భగవంతుడి కోసం పని చేసేవాడిని కర్మయోగి అనొచ్చనమాట. అలాగే ఆహ్, ఈ యొక్క ఆధ్యాత్మిక ఆహ్, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించుకోవడం సంపాదించుకునే వాడిని జ్ఞానయోగి అంటారు. అంటే ఆధ్యాత్మిక జ్ఞానం దేనికి పనికొస్తుంది? భగవంతుని చేరుకోవడానికే. ఏ పనులు చేసి భగవంతుని చేరుకోవచ్చో వాళ్ళని కర్మయోగి అంటారు. ఏ జ్ఞానం అయితే మనల్ని భగవంతుని చేరుకునేటట్టు చేస్తదో వాళ్ళని జ్ఞానయోగి అంటారు. అలాగే ఇంద్రియాల్ని అదుపులో పెట్టుకొని, తర్వాత మనసుని నియంత్రణ చేసుకొని, వాని యొక్క పూర్తి ఏకాగ్రత అంతా కూడా భగవంతుని మీద పెట్టినది అష్టాంగ యోగా అంటాం అనమాట. ఆహ్, ఇవన్నీ కూడా వేరు వేరు సిస్టమ్స్. యోగా సిస్టమ్స్ అనమాట. ఇవన్నీ కూడా ఆఖరికి కలిసేది అంటే రకరకాల నదులుంటాయి గదా! ఈ నదులన్నీ కూడా కలిసేది సముద్రంలోనే. అలాగా రకరకాల యోగాలున్నాయన్నమాట. వేరు వేరు పేర్లతోని. అవన్నీ కూడా
ఈ సముద్రంలో కలాలి. ఏ సముద్రం? భక్తి యోగ. భక్తి యోగాలో అన్నమాట. అంటే ఎటువంటి తన కోసం ఆ! ఏ ఎటువంటి కోరిక ఉండదనమాట. భగవంతుని సేవించాలనే కోరిక. భగవంతుడిని ప్రేమించాలనే గొప్ప కోరిక. నా కోసం అంటూ ఒక ఆలోచన ఉండదు. ఏం ఆలోచించినా భగవంతుడి కోసమే ఆలోచిస్తాడు. ఏం చేయాలనుకున్నా భగవంతుడి కోసమే చెయ్యాలనుకుంటాడనమాట. ఆహ్, వాళ్ళని భక్తి యోగులని అంటారనమాట. భక్తులు అని కూడా అనొచ్చు. ఒకరిని యోగి అని ఎప్పుడు అనకూడదు. ఎవరైతే భగవంతుడి పట్ల వారి యొక్క అనుబంధాన్ని, ఆ రిలేషన్‌షిప్‌ని పెంపొందించుకోరో వాళ్ళని యోగి అని అనకూడదనమాట. చాలామంది యోగి దుస్తుల్లోని లేదా సన్యాసి దుస్తుల్లోని బయటికి వేషం వేసుకుంటారనమాట. 4 మాటలు జ్ఞానం ఉంటది. ఎవరైనా చదువుకొని 4 మాటలు మాట్లాడొచ్చు. అదేం కష్టమేం కాదు. పాటిస్తున్నారా లేదా అనే విషయాన్నే మనం చూడాలి. ఆహ్, వాడు చెప్పిన ప్రతీదీ వాడు పాటిస్తున్నాడంటే వాడు యోగి. వాడు భక్తుడనమాట. కానీ జ్ఞానాన్ని సంపాదించుకొని అదేది పాటించకుండా మనుషుల్ని పెట్టిన వాడికి భగవంతునితో సంబంధం ఏర్పడదనమాట ఎప్పటికిని. ఆహ్, కాబట్టి వాడిని యోగి అనకూడదు. వాడిని భక్తుడు అని కూడా అనకూడదనమాట. మనుషుల్లోని 2 రకాలుంటారండి. అంటే మానుషత్వం గురించి కూడా భగవద్గీత చెప్తుందనమాట. ఆహ్, మానుషత్వం అంటే ఏంటి? 2 గ్రూపులుంటాయి. ఒకటి నియమాల్ని పాటిస్తూ జీవనాన్ని గడిపేవారు. అంటే రెగ్యులేటెడ్ అనమాట. నియమాలు అన్నిటిని కూడా రిజెక్ట్ చేసి ఇష్టాసారంగా విచ్చలవిడిగా బతుకుతున్న వాళ్ళను అదొక కేటగరీ అనమాట. విచ్చలవిడిగా బతికే వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు అంటే నియంత్రణ, నియమాలు ఏమీ లేకుండా కేవలం వాళ్ళ ఇంద్రియాల సంతృప్తి కోసమే బతుకుతారు. వాళ్ళకి చనిపోయిన తర్వాత ఏం జరుగుతాదో తెలీదు. మళ్ళీ జన్మంటూ ఉంటే ఎన్ ఆహ్, ఎలాంటి జన్మొస్తాదో తెలీదు. అసలు ఆధ్యాత్మిక జీవితం అంటే ఏంటో తెలీదు. భగవంతుడంటే ఏంటో తెలీదు. ఆ! వీళ్ళందరూ కూడా అంటే జంతువుల్లాగా బతుకుతారు. జంతువులు కూడా తింటాయి. మనము తింటాము. జంతువులు పడుకుంటే మనం పడుకుంటాము. జంతువులకు కూడా ఫ్యామిలీ ఉంటది. వైఫు, హస్బెండు మనకు కూడా ఆహ్, ఇంద్రియాలను సంతృప్తిపరచుకోవడానికి భార్య, భర్త వీళ్ళందరూ ఉంటారు. మరి మనల్ని మనం కాపాడుకోవడానికి ఎంతో కొంత ప్రొటెక్షన్ ఆ! పెట్టుకుంటాం. అలాగే జంతువులు కూడా వాటి ప్రొటెక్షన్‌ని అవి చూసుకుంటాయనమాట. మరి వాటికి, మనకి తేడా ఏంటి? వాళ్ళు చేసినవే మనం చేసుకుంటూ పోతే అంటే వాళ్ళు రోడ్డు మీద తింటే మనం చాలా ఘనంగా 5 స్టార్ హోటళ్ళ దాకా వెళ్లి తినొచ్చనమాట. కానీ ఆ జంతువులు తినేవి, మనం తినేవి ఒకటే. దాని నుంచి వచ్చినటువంటి సంతోషం మీకు 5 స్టార్‌లో తిన్నప్పుడు వచ్చిన సంతోషం అది రోడ్డు మీద తింటే దానికి అంత సంతోషం కలుగుతుంది. ఆహ్, కాబట్టి ఈ 4 జంతువుకి, మనకి ఒకటే అన్నమాట. అంటే తినడం, పడుకోవడము, రక్షణ చూసుకోవడం, ఆ తర్వాత సంపర్కం చేయటం. ఈ 4 మనలోనే ఉన్నాయి. జంతువుల్లోనే ఉన్నాయన్నమాట. కానీ ఒకటి ఎక్స్‌ట్రా ఉంది. ఏంటి? ఈ జీవితంలో మనం ఆహ్, ఆత్మ సాక్షాత్కారం చేసుకోగలం. భగవంతుని సాక్షాత్కారం చేసుకోగలం. ఈ యొక్క భౌతిక సముద్రం నుంచి మనం బయటపడి ఆధ్యాత్మిక లోకాలకి చేరుకోగలిగినటువంటి అవకాశం కేవలం మానవ జన్మకు మాత్రమే ఉన్నాదనమాట. మరి దాన్ని వినియోగించుకోకపోతే ఏముంటది? నియమాలు, నియంత్రణలు కొంతవరకు పాటించాలనమాట. సో, ఎవరైతే శాస్త్రాల ప్రకారంగా వాళ్ళ జీవితాన్ని మలుచుకున్నారో, వాళ్ళని రెగ్యులేటెడ్ అనొచ్చనమాట. మరి నాన్ రెగ్యులేటెడ్ అంటే వాడు ఎంత బాగా సూటు, బూటు యేసుకున్నా, వాడు గోల్డ్ మెడలిస్ట్ అయినా, పీహెచ్‌డీ చేసినా, వీళ్ళంతా కూడా నాన్ రెగ్యులేటెడ్. అంటే శాస్త్రాలకి భగవంతుడు చెప్పిన ప్రకారంగా వాళ్ళు ఏమి పట్టించుకోరనమాట. వాళ్ళు ఎడ్యుకేటెడ్ అవ్వచ్చు. బాగా హైలీ ఎడ్యుకేటెడ్ అయినా కూడా భగవద్గీత చెప్తుంది. వాళ్ళు జ్ఞానం లేని వాళ్ళతో సమానము అని చెప్తున్నాడు. వాడు పెద్ద కలెక్టర్ అవ్వుండొచ్చు. అయినా జ్ఞానం లేని వాడితోనే పోలుస్తుంది ఈ భగవద్గీత. ఎందుకంటే శాస్త్రాల ప్రకారంగా జీవించలేని వాడు ప్రతి ఒక్కడు ఎటువంటి గొప్ప స్థాయిలో ఉన్నా కూడా
ఎందుకు అలాంటి స్థాయి సంపాదించుకొని, ఎందుకు అలాంటి పలుకుబడి సంపాదించుకొని, ఎందుకు అలాంటి ఐశ్వర్యాన్ని సంపాదించుకొని, జంతువులాగా ఆ నాలుగిటి కోసమే బతుకుతున్నాడు కదా! ఆహ్, కాబట్టి వాడిని ఈ యొక్క శాస్త్రాలు ఆహ్, నాన్ రెగ్యులేటెడ్ అంటే సివిలైజ్డ్ పర్సన్ అంటే వాడి బిహేవియర్ బానే ఉండొచ్చు. షేక్ హ్యాండ్ బాగా ఇవ్వచ్చు, స్మైల్ చేయొచ్చు, చాలా మర్యాదగా మాట్లాడొచ్చు. అయినా కూడా వాడిని నాన్ రెగ్యులేటెడ్ పర్సన్ కిందే భగవద్గీత చూస్తుందనమాట. ఆహ్, ఎందుకంటే ఆ మనస్తత్వంతోని ఉన్నవారు ఏ పని చేసినా అది దురదృష్టమే తీసుకొనొస్తదనమాట జీవితానికి. ఆహ్, ఇంకోటి వాళ్ళు చేసే పనులు ఇంకా ఈ యొక్క గుణాలు సత్వగుణ, రజోగుణ, తమోగుణ అనేటువంటి గుణాల్లోని ముడిపడిపోతారనమాట. ఈ యొక్క భౌతిక ప్రపంచంలోని ముడిపడిపోతారు. అందులో ముడిపడిపోతే ఎప్పటికీ కూడా వాళ్ళకి కష్టాలే ఉంటాయనమాట. అంటే ఈ ప్రపంచమే అలాంటిది. ఇక్కడ అన్నీ మంచిగా జరుగుతాయని గ్యారంటీ ఏముండదనమాట. కాబట్టి ఎవరైతే ఈ శాస్త్రాల్లో చెప్పినట్టుగా, ఈ భగవద్గీతలో చెప్పినట్టుగా నెమ్మదిగా, అంచెలంచెలుగా విషయాన్ని అర్థం చేసుకొని వాళ్ళ మనసుని, వ్యక్తిత్వాన్ని, ఆహ్, బిహేవియర్‌ని మార్చుకుంటారో వాళ్ళు కృష్ణ చైతన్యానికి నెమ్మదిగా వెళ్తారనమాట. సో, వాళ్ళని దిశలుగా అంటే హై పొజిషన్‌కి నెమ్మదిగా వెళ్తూ ఉంటారనమాట. సో, ఈ యొక్క ల్యాడ్ ఈ నిచ్చెనని మీకు ఇ ఇంకొన్ని ఉదాహరణలతోని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. ఈ నిచ్చెన అని చెప్పాను కదా! ఎక్కడి నుంచి మొదలయ్యి అవుతుంది, ఎలా వెళ్తుంది అన్న విషయాన్ని మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. అంటే గ్రాడ్యుయల్‌గా దీన్ని ఎవల్యూషన్ అంటారు. లేదా ప్రోగ్రెషన్ అంటారనమాట. అంటే స్టేజ్ బై స్టేజ్ ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయి. అంటే ఇప్పుడు చూడండి మనం మెట్లెక్కుకొని 4 అంతస్తులున్నాయనుకోండి. ఆహ్, ఫస్ట్ ఫ్లోర్ తర్వాతే సెకండ్ ఫ్లోర్‌కెళ్ళగలరు. అంతేకాని డైరెక్ట్‌గా సెకండ్ ఫ్లోర్‌కెళ్ళలేరు కదా! డైరెక్ట్‌గా థర్డ్ ఫ్లోర్‌కి తీసుకెళ్ళిపోదు. ఒకటో ఫ్లోర్ దాటిన తర్వాత రెండో ఫ్లోరొస్తది. రెండో ఫ్లోర్ దాటిన తర్వాత మూడోదొస్తది. అలాగే నిచ్చెనలోని ఒక మెట్టు దాటిన తర్వాత ఆ పైనున్న మెట్టు మనకు అందుతదనమాట. అంతేకాని కింద మెట్టు మీద అడుగేస్తే ఆ పై మెట్టు మీదకి ఎళ్ళిపోలేం. మరి ఏమైనా మార్గం ఉందా? షార్ట్ కట్ ఏమైనా ఉందంటే ఉంది. ఇలా మెట్లెక్కకుండా లిఫ్ట్ తీసుకోవచ్చు. లిఫ్ట్ తీసుకున్నాం అనుకోండి సునాయాసంగా మనం ఆ టాప్ ఫ్లోర్‌కి వెళ్ళిపోవచ్చనమాట. అదే భక్తి యోగ. ఎందుకంటే ఇప్పుడు మనం కర్మయోగలో ఉండి, ఆ తర్వాత జ్ఞాన యోగంలో ఉండి, ఆ తర్వాత అష్టాంగ యోగ. అష్టాంగ యోగ అంటే ఆహ్, స అడవిలోకెళ్ళి ఆ! ఈ యొక్క పులి యొక్క చర్మాన్ని ఏసి, కుష అనేటటువంటి గడ్డిని వేసుకొని, దానిపైన ఈ పులి చర్మం ఏసి, దానిపైన మనం కూర్చొని, మన ఇంద్రియాల్ని నియంత్రణ చేసుకొని, మన మైండ్‌ని కాన్సంట్రేషన్ బెట్టి, ఆ తర్వాత అష్టాంగ యోగ అంటే 8 అంగాలుంటాయన్నమాట. అవన్నీ అంటే ఆసనాలు వెయ్యాలి, తర్వాత ప్రాణాయామ గాలిని, ఊపిరితిత్తుల్ని కూడా ఆహ్, కంట్రోల్‌లోని పెట్టుకోవాలి. ఈ తర్వాత ఇవన్నీ కూడా ఆ తర్వాత కాన్సంట్రేషన్ పెంచుకోవాలి. ఆ తర్వాత ధ్యానాన్ని చెయ్యాలి. ఆ తర్వాత సమాధి స్థితిలోకి వెళ్ళాలి. ఇవన్నీ మనకు కుదురుతుందా అప్పుడు? కుదురుతుందా? అడవిలోకెళ్ళి బతకాలంటే అవుతుందా? అష్టాంగ యోగ కాదు. కుదరదనమాట. అందుకే ధ్యాన యోగ 6వ అధ్యాయంలోని కృష్ణుడు పూర్తిగా చెప్తున్నారు. భగవంతుని చేరుకోవాలంటే అష్టాంగ యోగ ద్వారా ఎలా చేరుకోవచ్చు అని. ఎందుకు చెప్తున్నారు? ఎందుకు చెప్తున్నారంటే ఒక్కొక్కసారి మనకి ఒక విషయం గురించి విలువ మనకి తెలియాలంటే దా దాని గురించి దాని బ్యాక్‌గ్రౌండ్ అంతా ఇవ్వాల్సుంటదనమాట. అప్పుడు దాని యొక్క విలువ మ మనకర్థమవుతది. అందుకోసం ఈ పూర్తిగా అవగాహన ఒక విషయం మీద కలగాలంటే, దానికి సంబంధించినటువంటి విషయాలు కూడా మనం అర్థం చేసుకోవాలి. అప్పుడే ఏది గొప్పది, ఏది విలువైంది అని మనకు తెలుస్తది. ఇప్పుడు మీరు మొబైల్ ఫోన్ కొనుక్కోవాలనుకోండి, ఇదిగో ఈ ఫోన్ తీసుకోండి, ఇది చాలా మంచిదంటే కాదు కదా! ఎందుకు మంచిది మిగతా ఫోన్‌లతోని కంపేర్ చేస్తే? ఇది నా అవసరానికి ఉపయోగపడిందేనా? ఆహ్, అవన్నీ ఎలా తెలుస్తాయి? మిగతావి కూడా ఉంటే దానితో పోల్చినప్పుడు ఓహ్! ఇది ఇంత గొప్పదా అన్న విషయం తెలుస్తది. అలాగే
అన్ని రకాలటువంటి యోగాల గురించి యోగ శాస్త్రాల గురించి భగవంతుడు, కృష్ణుడు అర్జునుడికి చెప్పారనమాట. ఆ తర్వాత అర్జునుడేమన్నారు, "అమ్మో! అష్టాంగ యోగా, నా మనసుని అదుపులో పెట్టుకోవడమనా? కృష్ణ, ఆహ్, నేను కావాలంటే నా బాణాలతోని ఆహ్, ఆహ్, స్ గాలిని కూడా, అంటే గాలే కాదు, తుఫాన్‌ని కూడా ఆపగలుగుతాను నా బాణాలతోని." ఆ! గాలిని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదండి. అది తుఫాను. తుఫాన్‌లో ఉన్నటువంటి గాలి ఎవరు కంట్రోల్ చేయలేరు. కానీ అర్జునుడంటున్నారు, "నా బాణాలతోని నేను దాన్ని కంట్రోల్ చేయగలను. కానీ నా మనసుని మాత్రం నేను కంట్రోల్ చేసుకోలేను. ఆహ్, నాకు చాలా కష్టంగా ఉన్నది. ఈ ఈ ఈ అష్టాంగ యోగా నువ్వు చెప్పావు కదా! ముందు ఆసనాలు వేయడము, ఆ తర్వాత అంటే ప్రత్యాహారం, నియంత్రణలు, నియమాలు, ఇవన్నీ నా వల్ల కాదు" అని చెప్తున్నారనమాట. అయితే అర్జున, నీకింకొక మంచి దారి చూపిస్తాను. దాన్ని భక్తి యోగా అంటారు అని, అప్పుడు ఆ భక్తి యోగా గురించి చెప్తే దాని యొక్క విలువ ఏంటో అర్జునుడు తెలుసుకొని, అంటే మనందరి కోసం ఇదంతా అర్జునుడు ప్రశ్నించడం జరిగిందనమాట. హ్మ్. సో, ఈ రకంగా మూడవ అధ్యాయంలోనే కృష్ణుడు చెప్తున్నారనమాట. "ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతిహ యః అఘాయోరింద్రియారామో మోఘం పార్థ స జీవతి." అంటే అర్జున, ఎవరైతే మానవ జన్మ ధరించి వారు ఎటువంటి ధ్యానం లేదా ఎటువంటి తపస్సు ఆహ్, మన శాస్త్రాల్లో ఉన్నట్టుగా వాళ్ళు ప్రయత్నం చెయ్యరో, ఖచ్చితంగా వాళ్ళు పాపాత్ములతో సమానం. అటువంటి పాపాత్ములకి ఎప్పుడూ కూడా కష్టాలు కలుగుతూనే ఉంటదనమాట. వాళ్ళు ఇంద్రియ సంతృప్తి కోసమే వాళ్ళు బతుకుతారు. అలాంటి యొక్క జీవుని యొక్క బతుకు వ్యర్థం. పూర్తిగా వ్యర్థం అయిపోతుందనమాట. సో, ఇదంతా కూడా భౌతిక కర్మిలు అంటారనమాట. అంటే వాళ్ళ కోసమే బతుకుతారు. వాళ్ళ ఇంద్రియ సంతృప్తి కోసమే, వాళ్ళ కుటుంబం కోసమే, వాళ్ళు గొప్పతనం చాటింప చేసుకోవడం కోసమో, వాళ్ళ విలువని ఈ యొక్క సమాజంలో పెంచుకోవడం కోసం, ఆహ్, దానికోసమే బతుకుతారు. ఇంకేం ఉండదనమాట వాళ్ళకి. ఆహ్, కాబట్టి అటువంటి జీవితం వేస్ట్ అనమాట. వ్యర్థం అనమాట. ఈ రకంగా. సో, కర్మయోగాకు ముందు అంచెలంచెలుగా ఒక మనిషి ఎలా ఎదగొచ్చో చెప్తాను. ముందు ఒక వ్యక్తి ఆహ్, మంచివాడుగా మారుదాం అనుకున్నప్పుడు కర్మకాండని అనుసరిస్తాడనమాట. కర్మయోగం వేరండి, కర్మకాండ వేరు. కర్మకాండలో ఏంటంటే, ఈ యొక్క యజ్ఞం చేసిన, ఈ రకంగా మనం చూడండి ఒక్కొక్కసారి ఉపవాసాలయ్యి ఉంటాము. తర్వాత దానికి సంబంధించినటువంటి ఫాలో అవుతాం గదా! పిల్లలు పుట్టలేదనుకోండి, ఇదిగో ఈ రకంగా ఈ పూజలయ్యి చేయండి. మీకు సంతానం బాగా కలుగుతది. అలాగే సంస్కారాలుంటాయి. ఆ తర్వాత వ్రతాలుంటాయి కదా! రకరకాల వ్రతాలుంటాయి. ఆ వ్రతం చేస్తే మనకి అది జరుగుతుందనమాట. సో, వ్రతాలు చేయడం మొదలుపెడతారు. ఇది కర్మకాండ. ఏంటి? వాడికి భౌతికమైనటువంటి కోరికలున్నాయి. అవి తీరటం కోసమని వ్రతాలన్నీ పాటిస్తారు. దీన్ని కర్మకాండ. అంటే ఫలితం ఆశించి చేసినది కాబట్టి దాన్ని కర్మకాండ అంటారు. అయినప్పటికి కూడా నియమాలతో కూడినటువంటి పనులు చేస్తున్నాడు కాబట్టి పర్వాలేదనమాట. అంటే ఒక మంచి పొజిషన్‌లో ఉన్నాడు. అక్కడి నుంచి ఇంకేం ఆలోచిస్తాడంటే, ఓహో! మనం ఇంకా సంతోషంగా ఉండొచ్చనమాట. మన జీవితంలో ఏమైతే కోరుకుంటున్నామో అవన్నీ కూడా ఇక్కడ అనుభవించొచ్చనమాట అని చెప్పి మరికొంత ఈ శాస్త్రాల్లోని అర్థం చేసుకోవడానికి ఈ గురువుల దగ్గరికి వెళ్ళడం మొదలుపెడతాననమాట. ఆ తర్వాత హ్మ్. ఈ ఇంద్రియాల్ని, చేసే పనుల్ని నియంత్రింప చేసుకోగలిగితే ఆహ్, జీవితం అనేది ఇంకా సంతోషంగా, ఇంకా సులువుగా మనం బతకొచ్చు. కష్టాలు ఎక్కువ లేకుండా అన్న విషయాన్ని తెలుసుకొని ఈ వ్రతాలన్నీ కూడా చేస్తూ ఉంటాడనమాట. తర్వాత అంటే ఫ్యూచర్ బావుండాలనేసి. ఆ తర్వాత మంచి కొడుకు కావాలని ఒక వ్రతం జేస్తారు. అద్భుతమైన, అందమైనటువంటి, తర్వాత తెలివితేటలు గలిగినటువంటి ఆహ్, కుమారుడు పుడతారు. లేదంటే పంటలు బాగా పండాలి అని ఇంకొకరు, లేదనుకుంటే ఆహ్, హ్మ్. ఎవరికైనా
ఒక వ్యాధి ఉందంటే, ఆ వ్యాధి నుంచి వాళ్ళు ఆహ్, ఆరోగ్యంగా మళ్ళీ తయారవ్వటం కోసం కొన్ని వ్రతాలు చేయడం, ఇవన్నీ చేస్తారు. కానీ ఇవన్నీ కూడా నా కోసం, నా ఫలితం కోసం, నా సంతోషం కోసం చేసుకున్నవి కాబట్టి, ఈ రకమైనటువంటి యజ్ఞాలు, ఈ రకమైనటువంటి వ్రతాలు చాలా లో క్లాస్ అని చెప్తున్నారనమాట. అంటే చాలా తుచ్చమైనవి అని శాస్త్రాలు చెప్తున్నాయనమాట. అయినప్పటికీ పర్వాలేదు. ఆ స్టేజ్‌కైతే వచ్చాడు గదా! అంటే మిగతా వాళ్ళ వల్ల మిగతా వాళ్ళకైతే ఏ హాని జరగదు. వాడి సంతోషం కోసం కనీసం భగవంతుని దగ్గరికి వెళ్తున్నాడు కదా! ఆ కోరికలు తీర్చుకోవడానికి. భగవంతుడు చెప్పినట్టుగా పాటిస్తున్నారు. ఆ తర్వాత ఏమనిపిస్తదంటే ఆ స్టేజ్‌కొచ్చాక మనం ఎంత సంతోషంగా ఉండాలనుకున్నా లిమిటెడ్‌గా ఉంది. ఈ యొక్క భూమి మీద ఎగరాలనుకుంటే ఎగరగలమా? ఎగరలేరు. చావు నుంచి మనం తప్పించుకోగలమా? తప్పించుకోలేం. అనారోగ్యాలు వద్దనుకుంటే వస్తాయి. ఆహ్, ఇంకా మనం సంతోషంగా ఉండాలంటే అప్పుడు అర్థమవుతది. ఏమనుకుంటాడు స్వర్గలోకానికి వెళ్ళగలిగితే ఇక్కడి కంటే 1000 రెట్లు మనం సంతోషంగా ఉండొచ్చు. ఇక్కడ 100 సంవత్సరాలే బతుకుతున్నాం కదా! అక్కడ 1000 సంవత్సరాలు బతికి మనం బాగా అనుభవించొచ్చు. ఈ విషయాల్ని తెలుసుకుంటాడనమాట. అంటే గొప్ప పుట్టిక కలుగుతది. హైయర్ బర్త్ అనమాట. కాబట్టి కొద్ది కష్టాన్ని తీసుకుంటాడనమాట. వ్రతాలెక్కువ చేస్తాడు. కొంచెం తపస్సది చేస్తాడు. ఇక్కడ ఇక్కడ చూడు పంటలు పాడైపోతే తిండి సరిగ్గా దొరకదు. వర్షాలు సరిగా ఉండకపోతే మంచినీరు దొరకదు. మనం కష్టపడి సంపాదించుకుంటే ఎవడో ఒకడు దొంగుంటాడు. ఆ దొంగ దోచుకుంటూ ఉంటాడు. లేదా ఇంట్లో వాళ్ళే దోచుకుంటూ ఉంటారు. ఈ రకంగా వాడికి అవగాహన కలుగుతది. అంటే ఆలోచనొస్తదనమాట. ఇలాంటి లోకంలో మనం బతకూడదు. స్వర్గలోకంలోని ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ ఉండవు కదా! ఈ దొంగతనాలు, దోపిడీలు, అనారోగ్యాలు, తక్కువ ఆయుష్షు ఇయన్నీ ఉండవు. గొప్ప ధనం ఉంటది. ఆ తర్వాత గొప్ప ఆరోగ్యం ఉంటది. సోమరసాన్ని తాగొచ్చు. మరి గొప్ప అందమైనటువంటి అప్సరసలతోని నృత్యం చెయ్యొచ్చు. వాళ్ళతో సంభోగం జరపొచ్చు. ఆహ్, ఇంకా నందకానన అనేటువంటి గొప్ప అందమైనటువంటి తోటల్లోని కూడా మనం తిరగొచ్చు. ఎందుకు ఇంకిక్కడ ఉండడం? అక్కడికి వెళ్ళటానికి ఇప్పుడు మనం కష్టపడదాం అని అవన్నీ కూడా విషయాన్ని తెలుసుకుంటూ ఉంటాడనమాట. దానికోసమే వాడు ధ్యేయంగా పెట్టుకుంటాడు. స్వర్గలోకానికి వెళ్ళాలి అనేసి. ఆ తర్వాత ఇంకొంచెం లోతుగెళ్తాడనమాట. ఇంకొంచెం లోతుగా ఎళ్లి వింటూ ఉంటాడనమాట. ఈ గురువులు చెప్పింది, ఆచార్యులు చెప్పింది, బ్రాహ్మణులు చెప్పింది కొన్ని. ఓహో! ఇప్పుడు అక్కడ ఇంద్రలోకం అనేటటువంటి స్వర్గలోకంలో కూడా భయం అనేదుందనమాట. భయాన్ని నుంచి తప్పించుకోలే. అంటే ఇంద్రలోకంలో కూడా ఎవరైనా రాక్షసులు ఈ హిరణ్యకశిపు, హిరణ్యాక్ష, రావణాసురుడు వంటి రాక్షసులు గూడా అలాంటి గొప్ప రాక్షసులు వచ్చి భయాన్ని సృష్టించి అంతా అల్లకల్లోలం చేయొచ్చనమాట. మరి భయం లేకుండా ఎలా బతకాలి జెప్పు? స్వర్గలోకంలో కూడా భయం ఉందనమాట. కాబట్టి అక్కడ కూడా పూర్తిగా సంతృప్తి కలిగే అవకాశం లేదనమాట. ఆహ్, చావు నుంచి పుట్టుక నుంచి తప్పించుకునే అవకాశం స్వర్గలోకంలో ఉన్నోడికి కూడా లేదనమాట. అంటే ఇక్కడ కూడా అశాశ్వతమే. ఏది శాశ్వతం కాదు. స్వర్గలోకంలో కూడా ఏది శాశ్వతం కాదనమాట. అక్కడ కూడా ఆహ్, కష్టాలు, నిష్ఠూరాలు ఇవన్నీ జరుగుతాయనమాట. ఆహ్, ఎందుకు మరి అక్కడికి కూడా ఎళ్ళటం? లేదు. ఇంకా ఏదో ఉన్నాదనమాట. ఇంకా ఏదో మనం తెలుసుకోవాల్సిందున్నది. లేకపోతే ఎందుకు సంతోషంగా ఉండాలని అప్పుడు ఇంకొంచెం ముందుకెళ్ళి అప్పుడు భగవద్గీత ఓపెన్ చేస్తారనమాట. ఓపెన్ చేసి మొదటి 6 చాప్టర్‌లు చదువుతాడు. కర్మయోగ గురించి తెలుసుకుంటారనమాట. ఓహో! ఆహ్, మనం ఈ శాస్త్రాల్ని అంటే మన ఫలితం మీద మనం ఎక్కువ ఆసక్తి చూపించకూడదు. మన కర్తవ్యం మీద ఎక్కువ ఆసక్తి చూపించాలి. ఆ! రిజల్ట్స్ కోసం మనం బతకూడదు. ఫలితం కోసం మనం బతకూడదు. మనం కర్తవ్యాన్ని నెరవేర్చడం కోసం భగవంతుని చేరుకోవడం కోసము అక్కడే నిజమైన సంతోషం, శాశ్వతమైనటువంటి ఆనందము, ఈ 4 ఆహ్ జన్మ, మృత్యు, జర, వ్యాధి నుంచి పూర్తిగా ఉపశమనము కలిగేది భగవంతుని చేరుకునేటప్పుడే అన్నమాట. కాబట్టి నేను కష్టపడి పని చేస్తాను. నా యొక్క వృత్తి ఏమున్నాదో వృత్తిపరంగా
నేను అన్నీ నెరవేరుస్తాను. దాని ద్వారా ఎటువంటి ఫలితం వచ్చినా ఆ ఫలితాన్ని భగవంతునికి అర్పిస్తాను. అంటే ఇప్పుడు నేను ఉద్యోగమే చెయ్యొచ్చు. ఏదో పని చెయ్యాలి కదా! బతకడానికి. జీతమొచ్చింది. జీతం వచ్చినప్పుడు దాంట్లో కొంత భాగం ఈ భగవంతుని ప్రచారం కోసం, లేదా భగవంతుడు ప్రసాదాన్ని 10 మందికి పంచిపెట్టడం కోసం, లేదా ఒక గుడి కట్టించడం కోసం, లేదా ఒక పండుగ, గుడిలో పండుగ జరుపుకోవడానికి కూడా ఖర్చవుతుంది గదా! దానికి కావాల్సినటువంటి పూజా సామాగ్రి ఆహ్, ఆహ్, అరేంజ్‌మెంట్‌కి అలాంటివి కొంత భాగాన్ని ఇవ్వటము. కర్మయోగం అనమాట. ఇప్పుడు దానివల్ల వాడు ఆహ్, ఏమంటారు? ఆ కర్మకి బద్ధుడు అయిపోడనమాట. అంటే కర్మయోగ అంటే కర్మకి బద్ధుడు అవ్వకుండా చూసుకోవడం అనమాట. సో, దానికి బద్ధుడు అయిపోడు. ఆహ్, ఆహ్, రియాక్షన్ ఏమి ఉండదనమాట. సో, ఈ రకంగా ఆహ్, ఈ పనులన్నీ కూడా చేస్తాడనమాట. ఆ తర్వాత ఈ కర్మయోగి ఇంకా ఏం జేస్తారు? ఆహ్ ఇప్పుడు కర్మయోగిలోని 2 రకాల వాళ్ళుంటారండి. బ్రహ్మవాదీలు, భక్తులు. ఆహ్, బ్రహ్మవాది ఆహ్, బ్రహ్మవాది ఏమనుకుంటాడు? ఇదంతా కూడా ఒక శక్తి. భగవంతునికి రూపం లేదు. భగవంతునికి గుణాలు లేవు. ఈ శక్తి ద్వారాయే మనం అందరం కూడా సృష్టింపబడ్డాము. మనం ఆ శక్తిలో కలిసిపోవాలి. లేదా ఆ బ్రహ్మజ్యోతిలో కలిసిపోవాలి. ఆ బ్రహ్మంలో కలిసిపోవాలనమాట. దానికి మించి ఏం లేదు. మీకు ఇంతకుముందు చెప్పాను. అది న్యూట్రల్ పొజిషన్. అది దాటిన తర్వాత పాజిటివ్ వరల్డ్ ఉంటదనమాట. అంటే ఆధ్యాత్మిక లోకాలు. ఇటుపక్క నెగెటివ్ వరల్డ్స్ అనమాట. అంటే ఈ భూలోకం, భౌతిక లోకాలనమాట. ఈ రెండిటికి మధ్యన ఈ ఆహ్, బ్రహ్మన్ ఉంటదనమాట. సో, అందరూ కూడా బ్రహ్మన్‌ని చేరుకోవడం వల్ల ప్రయోజనం ఏముంది? న్యూట్రల్‌గా ఉండడం వల్ల. పాజిటివ్‌గా ఉండాలి మనం. పాజిటివ్ వరల్డ్‌కెళ్ళాలనమాట. అక్కడ భగవంతుడిని సేవ చేసే అవకాశం ఉంటది. భగవంతుని స్వయంగా అంత అందమైనటువంటి రూపాన్ని చూడగలిగే అవకాశం ఉంటది. మరి భక్తులందరితో గూడా చాలా సంతోషంగా ఉండొచ్చు. అక్కడ ఇలాంటి రోగాలు ఆహ్, ఆహ్, తర్వాత ఈ భౌతిక లోకంలో ఉన్నటువంటి కష్టాలు, మరణం, ఇలాంటివేటి ఉండవనమాట అక్కడ. అందరూ సంతోషంగా ఉంటారనమాట. సో, 2 రకాలు కర్మయోగులు. బ్రహ్మవాదులు వాళ్ళ జోలికి మీరెప్పుడు వెళ్ళకండి. ఆ! ఆహ్, భక్తులు. ఆ! విష్ణువుని పూజించి, ఆరాధించిన కృష్ణుని ఆరాధించే వాళ్ళు భక్తాస్ అంటారు. అంటే భక్తులనమాట. వాళ్ళని మనం అనుసరించాలనమాట. సో, ఈ యొక్క భక్తుల్లో కూడా 2 రకాలుంటారనమాట. సకామ, నిష్కామ. అంటే ఎంతో కొంత వాళ్ళలోని ఆహ్, భౌతిక కోరికలుంటాయి. పూర్తిగా పోవు. మనకి ఉన్నాయి కదా! ఇప్పుడు మనం ఇవన్నీ చెప్పుకున్నాం అంటే నాకు లేవా? మీకు లేవా? ఉంటాయి. 100% పూర్తిగా లేకపోవడం అని ఉండదు. వాళ్ళని షకామ అంటే ఇదంతా కూడా మిశ్ర భక్తి అంటారనమాట. మిక్స్డ్ డివోషన్. మీకు భక్తి ఉంది కదా భగవంతుని మీద. మరి భక్తి లేకుండా ఈ భగవద్గీత వింటారా? మీ అందరికీ ఉంది భక్తి. అందుకే మీరు ప్రతి క్లాస్‌ని వింటున్నారు. ఆహ్, కానీ మిశ్ర భక్తి. అంటే శుద్ధ భక్తి కాదనమాట. మిశ్ర భక్తి. అంటే కొంచెం మిక్స్. కొంత భక్తున్నది. కొంత భౌతిక ప్రపంచం మీద వ్యామోహం ఉన్నది. భౌతిక వస్తువుల మీద, భౌతిక సంబంధాల మీద కొంత కోరికలున్నాయి. పూర్తిగా లేదని చెప్పలేం. వాళ్ళని సకామ. ఏదేమైనా భగవంతుని మీదయితే భక్తయితే ఉన్నదనమాట. విచ్ ఈస్ ఆహ్, చాలా మంచి విషయం అనమాట ఇది. ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్ నిష్కామ. అంటే ఈ యొక్క భౌతిక వస్తువుల మీద, ఆ విషయాల మీద ఆసక్తేముండదనమాట. ఏమైనా సేవ చేయాలనుకుంటే, దాన్ని తిరిగి ఏ ఫలితం ఆశించకుండా సేవ చేస్తూ ఉంటారనమాట. వీళ్ళు ఈ సకామ, నిష్కామ అనంటారు. దీన్ని మీకు ఇంకొంచెం అర్థమయ్యేటట్టు చెప్తాను. ఉదాహరణ చెప్తాననమాట. సకామ అంటే చెప్పాను. ఫలితం ఆశించి. ఇప్పుడు గుడికి రోజు వస్తున్నారు. భగవంతుడిని బాగా దర్శనం చేసుకుంటారు. చాలా నచ్చుతది గుడికి రావటం, భక్తులతో ఉండడం అనమాట. అయితే వాడొక టైలర్ అనమాట. బట్టలయి చాలా కుడతారు. వాడొచ్చి అంటారు, ఆహ్, "ఇదిగో ఇప్పుడు పండగొస్తుంది కదండీ! జన్మాష్టమి వస్తుంది కదా! నాకేమైనా అవకాశం ఇస్తారా? నేను ఆహ్, రాధాకృష్ణుల వారికి సేవ చేసుకోవాలనుకుంటున్నాను. వాళ్ళకి గొప్ప ఆహ్, మంచి బట్టల్ని, డ్రెస్‌ని కుడతాను నేను.
నేను అందరిలాగా నేనేమి డబ్బులు ఎక్కువ తీసుకోను. జస్ట్ కొ చాలా కొద్దిగా తీసుకుంటాననమాట. అంతే. అంటే ఫలితం ఆశిస్తున్నాడు కదా! భగవంతుడి కోసమే సేవ చేస్తున్నాడు. ఆహ్, కానీ చిన్న ఫలితాన్ని ఆశిస్తున్నాడు. బయట వాళ్ళైతే 10,000 తీసుకుంటారండి. నేను కేవలం 5,000 ఇవ్వండి చాలు అంతే. ఎవరు కూడా మీకు ఇంతకి ఇవ్వరు. అంటే అది సకామ అనమాట. హ్మ్. ఈ యొక్క సేవను నాకిప్పించండి. ఎక్కువ ప్రాఫిట్ ఆశించకుండా నేను మీకు బాగా చేసి పెడతాను. సకామ అనమాట. నిష్కామ యోగి అంటే ఎవరు? ఆహ్, వాడు ఇప్పుడు ఇంకో ఉదాహరణకి చూడండి, నేను మంచి బ్రాహ్మణ్ణి. మీకు పండగ నాడు ఎక్కువ మందొస్తారు కదా! వాళ్ళందరికీ కూడా ప్రసాదాన్ని నేను పెద్ద పెద్ద డేక్షలతో నేను వండగలుగుతాననమాట. నేను వంట చేసినందుకు నాకు మీరేమి నాకు ఏ డబ్బులు ఇవ్వద్దు. నేను భగవంతుడి సేవ కింద చేస్తాను నేను. ఆ! ఆహ్, అంతే. నాకేమి ఫలితం ఆశించి రావట్లేదు. నాకు మీరేమి దానికి డబ్బులేమి ఇవ్వద్దు. కానీ వంటంతా అయిన తర్వాత గిన్నెలయ్యి నేను తోమలేను. ఆ డేషాలు తోమటం ఇవన్నీని. మీరే తెచ్చుకోండి కాయగూరలు అవి కావాల్సినవన్నీ తెచ్చుకోండి. నేను మాత్రం మంచిగా పండగకి సంబంధించిన వంటకాలన్నీ కూడా నేను రెడీ చేసి పెడతాను. ఇది నిష్కామ. అంటే ఫలితం ఆశించట్లేదనమాట. మరి భక్తుడెవరు? భక్తుడు ఇంకా హైయెస్ట్ అండి. ఆ! అంటే ఈ యొక్క సకామ అనేటటువంటి యోగి ఫలితాన్నాశించి అంటే ఫలితం మీద ఆసక్తున్నది. కాబట్టి అలాగున్నాడు. నిష్కామ అంటే ఫలితం మీద ఆసక్తి లేదు కానీ, వాడు చేసేటటువంటి పని మీద ఆసక్తుందనమాట. వాడి వృత్తి మీద ఆసక్తుంది. ఇదిగో నేనేది పడితే అది చేయలేను. గిన్నెలు తోమమంటే నేను తోమను. నేను వంటవాడిని, బ్రాహ్మణ్ణి, బాగా వంట చేస్తాను. అంటే వాడు చేసే పని మీద అటాచ్‌మెంట్ ఉందనమాట. భక్తుడికి వాడి వృత్తి మీద అటాచ్‌మెంట్ ఉండదండి. ఫలితం మీద అటాచ్‌మెంట్ ఉండదనమాట. అంటే ఉదాహరణకి ఆహ్, ఇదిగో గురువుగారండి, ఆహ్, నేను ఒక భక్తుడిలా ఉండాలనుకుంటున్నాను. మీరు ఏ పనైనా ఇవ్వండి. అంటే నేను ఈ పనే చేయగలను అని చెప్పట్లేదు. మీరు ఏ పనైనా ఇవ్వండి. గిన్నెలు తోమమంటారా? తోముతాను. బట్టలు ఉతకాలా? లేదా ఈ గుడంతా కూడా శుభ్రం చేయమంటారా? లేదా భోజనాన్ని వడ్డించమంటారా? వంట చేయమంటారా? ఏం చేయమంటే అది చేస్తానండి. అంటే వాడికి ఫలితం నాకేమి ఇవ్వద్దు. ఫలితాన్ని ఆశించట్లేదు. పని మీద కూడా అటాచ్‌మెంట్ లేదనమాట. దేనికైనా రెడీ. కృష్ణుడి కోసం ఏం చేయడానికైనా రెడీ. నన్నెలా వాడుకుంటారో వాడుకోండి గురువుగారు. మీ కాళ్ళ మీద పడి దండం పెట్టుకుంటాను అని చెప్తున్నారు. మీరు ఏ సేవ ఇచ్చినా కూడా నేను చేసేస్తాను అని. తిరిగి నాకేమి నేను ఆశించట్లేదు. వీళ్ళని భక్తుడంటారనమాట. అంటే హైయెస్ట్ పొజిషన్ అనమాట. చూడండి, ఇది నెగెటివ్ వరల్డ్ కాబట్టి నా అహంకారము, లేకపోతే నా గొప్పతనము, నా పలుకుబడి అంటది. దానికి నెగెటివ్ ఏది? ఇక్కడ నెగెటివ్ అంటే ఆహ్, హంబుల్‌గా ఉండడం. అంటే వినయంగా ఉండడం. తర్వాత నెమ్మదిగా నిదానంగా ఉండడము. ఇవన్నీ కూడా నెగెటివ్ అనుకుంటారిక్కడ. కానీ ఈ యొక్క లక్షణాలే భగవంతుడిని త్వరగా దగ్గరికి చేస్తుందనమాట. దీనికి అపోజిట్ లక్షణాలు ఆధ్యాత్మిక లోకంలో ఉన్నాయన్నమాట. ఇక్కడ ప్రతి ఒక్కడు సే సేవించుకోవడానికి చూస్తాడు. అక్కడ ప్రతి ఒక్కరు సేవ చేయడాని కోసం చూస్తారనమాట. అంతా అపోజిట్టే అనమాట. ఆహ్, ఆ తర్వాత నెక్స్ట్ కర్మయోగ, తర్వాత జ్ఞానయోగం అనమాట. ఈ రకంగా ఏం చేస్తాడంటే ఆహ్ ఓహో! నేను ఇప్పుడు చేస్తున్నటువంటి వృత్తి ఫలితాన్ని మాత్రమే ఆశించకూడదనమాట. అసలా భౌతికమైనటువంటి కోరికలు ఏమి ఉండకూడదనమాట. ఇవేవి లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? భగవంతుడిని ఏ రకంగా సేవించుకోవాలి? ఏ రకంగా పూజించుకోవాలి? ఆహ్, ఏ పనుల్ని మానుకోవాలి? ఆటి మీద వైరాగ్యాన్ని సంపాదించుకోవాలి అనేటటువంటిది ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ జ్ఞానయోగి అనమాట. ఆ తర్వాత అష్టాంగ యోగి. మీకు చెప్పాను కదా! ఆహ్, హ్మ్. విష్ణువు యొక్క ఆహ్, పాదాల మీద పూర్తిగా ధ్యానం చేయడం అనమాట. కాకపోతే ఇదంతా చాలా కష్టం. అంటే తపస్సు. మనం చూస్తూనే ఉంటాం కదా! ఆహ్, కదలకుండా ఆ! రోజంతా అడవిలోని కూర్చొని భగవంతుడి పట్ల ధ్యానం. ఇదంతా మనకు కుదరదండి. ఇప్పుడున్న
ప్రతి క్షణము డిస్ట్రాక్షనే కదా! ప్రతి క్షణము కాన్సంట్రేషన్ ఎక్కడుంటది? కుదురుతుందా? అవ్వదు. అందుకే ఇవన్నీ కూడా వదిలిపెట్టేయి అంటున్నారు కృష్ణుడు. ఇవన్నీ కూడా నీ వల్ల కాదు అర్జున. నువ్వు ఇవన్నీ ఏం చేయలేవు. కానీ ఒక్కటి చెప్తున్నారనమాట. ఏంటి? భక్తి యోగాన్ని అనుసరించమని చెప్తున్నారనమాట. హ్మ్. కాబట్టి అప్పుడు భక్తి యోగంలో ఏంటి? కృష్ణుడే నా గమ్యము. కృష్ణుని యొక్క ప్రేమ ఆహ్, అందుకోవడమే అన్నిటికన్నా ఉన్నతమైన గమ్యం అనమాట నాది. దానికి ఎటువంటి ఆటంకం వచ్చినా, ఎటువంటి కష్టం వచ్చినా కూడా దాన్ని అధిగమనించి నా యొక్క గమ్యాన్నించి మాత్రం నేను పక్కకి తప్పుకోననమాట. నాకు కావాల్సింది కృష్ణుడి పాదాలే. ఆహ్, కాబట్టి భగవంతుడు చెప్పింది, భక్తులు చెప్పింది, ఆచార్యుల వారు చెప్పింది మాత్రం జాగ్రత్తగా తెలివితేటలతో దాన్ని అర్థం చేసుకొని, అదంతా ఫాలో అవ్వి, ఇదే నాది ఆఖరి జన్మ. ఇంకా ఈ లోకం నుంచి నాకు పూర్తి విముక్తి కలుగుతది. ఆహ్, అక్కడిదాకా వెళ్ళవలసిన అవసరం లేదు. ఇక్కడి నుంచే మనం ప్రాక్టీస్ చేయడం. భక్తి సేవలంటే ఏంటి? ఇక్కడి నుంచే అంటే అక్కడికెళ్ళిన తర్వాత స్వయంగా భగవంతునికి సేవలందించాలి కదా! అది ఇక్కడ భగవంతుని యొక్క విగ్రహం. అంటే అర్చ విగ్రహం. అర్చ విగ్రహం అంటే గుడిలో ఉన్న విగ్రహం. లేదా మన ఇంట్లో పెట్టుకున్నటువంటి విగ్రహం అనమాట. భగవంతుడు ఆ రూపంలోని మన సేవలు అందుకోవడం కోసమని ఆ రూపంలో ఉన్నారు. అంటే మన ఈ మాంసపు నేత్రాలతోని చూడగలిగేటట్టుగా ఒక రాతి రూపం రాతితోనో, లేదా చెక్కతోనో, మట్టితోనో ఏదో రకం అనమాట. కానీ భగవంతుడు అందులో నివసిస్తారనమాట. మన సేవల్ని అందుకుంటారనమాట. సో, ఎవరైతే ఈ రకంగా భగవంతుడిని ఇక్కడే ప్రాక్టీస్ చేసుకుంటూ ఆహ్, పూజలు చేసుకుంటూ ఆహ్, భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తూ, భగవంతుడిని ఎప్పుడూ మనసులో కొలుచుకుంటూ ఉంటారో, దాన్ని భక్తి సేవలంటారనమాట. ఇలాగా చెయ్యగా వాడి యొక్క స్వరూపం బయటపడతది. స్వరూపం అంటే ఆత్మకు కూడా ఒక రూపం ఉంటాదండి. ఇప్పుడు మనుషులకి వేరు వేరు రూపాలు ఎలాగున్నాయి? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆహ్, రూపంతో ఉన్నారు. ఆహ్, అలాగే ఆత్మకు కూడా ఆత్మ రూపాన్ని స్వరూపం అంటారనమాట. అంటే ఆ భగవంతుడి దగ్గర అందరూ సేవించిన వాళ్ళే, సేవకులే. ఎవరు ఏ స్థాయిలోని సేవ చేస్తారో అన్నదాన్ని స్వరూపం అంటారనమాట. అంటే ఆ భగవంతుని దగ్గర మీరు గోపియా? భగవంతుడి దగ్గర లేదా మీరొక ఏమంటారు? అష్టగోపిలు వాళ్ళు అందరికన్నా లేదా మంజరీలుంటారనమాట. లేదా ఏమంటారు? గోపబాలులుంటారు. ఇలాగ అంటే అక్కడ ప్రతి దానికి కూడా చైతన్యం ఉంటది. నీటికి చైతన్యం ఉంటదనమాట. ఆహ్, చెట్టుకి మాటాడగలుగుతది. చెట్టుకి చైతన్యం. కూర్చున్న కుర్చీకి చైతన్యం ఉంటది. ఇప్పుడు మీరు కూర్చున్న కుర్చీకి చైతన్యం ఎక్కడుంటది? డెడ్ మ్యాటర్ అనమాట. ఆహ్ ఆ భగవంతుడు ధరించినటువంటి ఆభరణానికి కూడా చైతన్యం ఉంటది. అదేమి మామూలు ఈ భౌతిక వస్తువు కాదు కదా! భగవంతుడు ధరించినటువంటి దానికి కూడా చైతన్యం ఉంటదనమాట. దుస్తులకు కూడాన. భగవంతుడు పెట్టుకునేటటువంటి ఆహ్, పీకాక్ ఫెదర్ హ్మ్. దానికి కూడా చైతన్యం ఉంటది. అన్నిటికి ప్రతీది కూడా చైతన్యంతో నింపబడి ఉన్నదనమాట. అది ఆధ్యాత్మిక లోకం అంటే. ఆ! నెమలి పించానికుంటది. ఆహ్, భగవంతుడు ధరించినటువంటి ఆ పూల దండకి కూడా చైతన్యం ఉంటదండి. అవి కూడా మాటాడగలుగుతాయి. ఇవన్నీ ఆలోచిస్తుంటే ఎలా ఉంటదా అని అనుకుంటున్నారు కదా! అక్కడ చెట్లుంటాయి. ఆ చెట్టు ఏ పండడితే ఆ పండిస్తది. ఎంత కావాలంటే అనంతంగా అందించగలమట. కల్పవృక్షాలంటారనమాట. అలాగే అక్కడ సురభి ఆవులుంటాయనమాట. ఎంత కావలిస్తే అంత పాలనిస్తాయనమాట. చాలా తియ్యగా ఉంటాయనమాట. అక్కడ ఏ లోటు ఉండదు ఆ లోకంలోని. అన్నీ చైతన్యంతోనే ఉంటాయనమాట. ఇక్కడ కేవలం ఆత్మ మాత్రమే చైతన్యంతో ఉంటది. ఈ శరీరానికి చైతన్యం ఎక్కడిది? ఇది డెడ్ బాడీ. ఇది ఒక శవంతో సమానం అనమాట. కేవలం చైతన్యంతో కలిగినటువంటి ఆ వ్యక్తి, ఆ ఆత్మ ఈ శరీరంలో ఉన్నాడు కాబట్టి, ఈ శరీరం కదులుతుందనమాట. ఈ యొక్క బిల్డింగ్స్ అన్నీ కట్టగలుగుతున్నాము. ఈ యొక్క ఆహ్ 5 ఎలిమెంట్స్ పంచభూతాల్ని కలిపి ఒక షేప్‌ని అందించగలుగుతున్నాం అనమాట. అది ఎవరు చేస్తున్నారు? మన చేతులతోని ఆ రకంగా జరిపించడం ఎవరు జరుపుతున్నారు? ఈ యొక్క ఆత్మ మన
మన హృదయంలో ఉన్నటువంటి ఆత్మ ఈ రకంగా మలుస్తుందనమాట. ఆహ్, కాబట్టి ఈ రకంగా అంచెలంచెలుగా ఈ భక్తి యోగాకి. కాబట్టి కృష్ణుడు ఏం చెప్తున్నారు, "ఇవన్నీ నీ వల్ల కాదు అర్జున. ఇదిగో లిఫ్ట్ ఇస్తాను. ఈ లిఫ్ట్‌లో ఇక్కడ ఎక్కావనుకో టాప్ ఫ్లోర్ బటన్ నొక్కావనుకో ఆహ్, పూర్తిగా పైకెళ్ళిపోతావు. డైరెక్ట్‌గా ఎళ్ళిపోతావు. ఇవన్నీ కూడా ఒక్కొక్క మెట్టు, ఒక్కొక్క మెట్టు, ఒక్కొక్క ఫ్లోర్ దాటక్కర్లేదు. దాన్నే భక్తి యోగా అంటాం అన్నమాట." సో, మొత్తం భగవద్గీత అంతా కూడా అది కర్మయోగా అవ్వనియండి, జ్ఞానయోగా అవ్వనివ్వండి భక్తికి అనుగుణంగా ఉండేటట్టుగానే మొత్తం ఫస్ట్ శ్లోకం నుంచి ఆఖరి శ్లోకం దాకా చెప్పడం జరుగుతుందనమాట.